పని కూడా అదే, నీ పని కూడా అదే. రాజుల ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము కలిగినటువంటి ఆయుధదారులు. ఆ ఆయుధం నేనేమి వచ్చేది హైదరాబాద్ నుంచి వచ్చేది ఆయుధాలు అంటాడు. నన్ను కత్తులు, కటాలు, బల్లాలు, ఈటులు కాదు. నీ రాజు ఒక్క బాంబేలా, నీ రాజు ఒక్క కత్తి పట్ల, నీ రాజు ఏ రోజు ఏ పార్టీ జెండా మోయలా, కానీ ప్రజల హృదయాలలో, ప్రజల జీవితాలలో, ప్రజల సమాజాల్లో, దేశాల పైన రాజు ఈ రోజుకు రాజే. ఆ బాట నీ చేతిలో ఉన్నటువంటి వాక్య ఖడ్గమనే బాట, సత్యం అనే బాట నిలబడుకొని మాట్లాడితే, నిలబడుకొని ప్రజలను ఛాలెంజ్ చేస్తే, రా వచ్చి చూడు నా రాజు చేస్తున్న పని చూడు అని పిలవగలిగితే గాడ్ విల్ బ్లెస్. ఆయన దాన్ని ఆశీర్వదిస్తాడు. అందరితో ఆగిపోకూడదు. సత్యవాద దర్శనం మంచిది, అది మనకు కావాలి, ఇసెన్షియల్. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి దర్శనం చాలా మంచిది, కానీ దాన్ని సినగోగులో ఆపకూడదు. మూడవది అతి ప్రాముఖ్యమైనది, ఈ రెండింటి యొక్క పర్యవసానం మూడవది. అదేమిటి అంటే దేవుని రాజ్య సైనిక దర్శనం, రాజ్య ప్రాతినిధ్యం. మత ప్రాతిపదికన బతికిన ఎన్నాళ్ళు బ్రతికినా కానీ మహా అయితే సచ్చినప్పుడు 5 మందికి బదులు 10 మంది వస్తారు, లేక 10 మందికి బదులు 20 మంది ఎక్స్ట్రా వస్తారు మా మాస్టర్ పోయేటప్పుడు. అది కాదు మన పిలుపు. దట్ ఈస్ నాట్ అవర్ గోల్. మన గోల్ ఏంటో తెలుసా? రాజ్యం, దేవుని రాజ్యం. నువ్వు చాలా తక్కువలో కూడా చాలా ఏమంటారు మంచి నమ్మకంగా ఉన్నావు, 5 ఊళ్ళో నేలు, నువ్వు కూడా ఓకే, నువ్వు 10 ఊళ్ళో నేలు. ప్రభు చెప్పాడా? దాట్ ఈజ్ యువర్ గోల్. ఆయనతో కలిసి రాజ్యమేలేటటువంటి నాయకత్వం, ఆయనతో కలిసి రాజ్యమేలేటటువంటి పరిపాలన. ఆ పరిపాలన వైపుకు మనం చూడనంత వరకు మన సమాజం భక్తి బ్యాచ్, భజన బ్యాచ్, పలాయనం బ్యాచ్. అంతే. ఒకానొకప్పుడు కరీంనగర్ ప్రాంతంలో క్రైస్తవులు ఉండేవారట అన్న పరిస్థితి వస్తాం. దట్ ఈజ్ నాట్ అవర్ కాల్. మన పిలుపు దేవుని ప్రతినిధులుగా ప్రజలను ఏలడం, పరిపాలించడం అని అంటే పెత్తనం చేయడం కాదు. ఏలడం, పరిపాలించడం అంటే సేవించడం. అది నేను చేస్తున్నాను. సేవించడం, ప్రజలను సేవించడం. దేవుని ప్రతినిధులుగా ఆయన మనల్ని చూస్తే ఆయన పరిపాలన సుభిక్షత కనిపించాలి. మనుష్యుల మరియు సృష్టి ప్రతినిధులుగా సృష్టి మనల్ని చూస్తే దేవుని గుణలక్షణాలు కనిపించాలి. అదే కదా సేవకుడు అంటే. పాట గుర్తుంది కదా. That is who you are, and I am so honored, I am so glad and privileged మీ మధ్యలో ఉండటానికి. నేను నేర్చుకున్న 3 మాటలు మీ ముందు పంచుకోవడానికి మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ఇదొక గొప్ప భాగ్యంగా భావిస్తాను. మీరందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 3 దర్శనాలు కనుక మనం కలిగి ఉంటే తెలంగాణ ప్రాంతంలో మనం ఒక ప్రభావవంతమైనటువంటి దేవుని రాజ్య ప్రతినిధులుగా ఉన్న యునైటెడ్, ఐక్యమత్యను కలిగినటువంటి సమాజంగా బ్రతకగలం. తలవంచుకుంటే ప్రార్థించాలి. కృప కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యము మాకు ఇస్తున్నటువంటి స్పష్టత, మేము పలాయన వాదులం కాదు, మేము కేవలం భక్తికి మాత్రమే మమ్మల్ని మేము ఆపుకునే వాళ్ళం కాదు, మేము బాధ్యత లేని సమాజం కాదు, మేము మత ఛాందసవాదంలో బ్రతికేవాళ్ళం కాదు. మా పిలుపు విశ్వ మానవత్వం, క్రీస్తును పోయిన మనుష్యత్వంలోనికి సమాజంలో కట్టడానికి మీరు మమ్మల్ని పిలిచారు. మీరు చేస్తున్న నూతన సృష్టిలో మేము భాగము మరియు మేము మీ ప్రతినిధులం. ఆ స్పృహ దేశములను, రాజ్యములను నీ రాజ్యముగా తొలచటానికి, మలచటానికి, రూపాంతరం మీరు చెందిస్తుండగా మేము భాగస్థులం అవడానికి మాకు సహాయం చేయమని ఈ మధ్యాహ్న సమయం ప్రభా మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన బలపరచు. యేసు నామములో
అడిగి వేడుకుంటున్నాను.